హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల మనకి గట్ హెల్త్ అనేది పాడవుతుందని. అలాగే ఈ వీడియోలో ఏంటంటే మనం గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అందులో నేను ఒక టాప్ 3 ఫుడ్స్ని తీసి సెలెక్ట్ చేశానండి. సో ఈరోజు ఆ టాప్ 3 ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గో టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక కాషన్ అండి, ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే 3 సూపర్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ మంచిదేనండి. కాకపోతే ఎవరికైతే కొన్ని ఇష్యూస్ ఉంటాయో స్టమక్లోని వాళ్ళకి మంచిది కాదనమాట. సో అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. సో మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ ఫుడ్స్లోని ఫస్ట్ది ఏంటంటే ప్రోటీన్ అండి. ప్రోటీన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి పార్ట్ అంటే మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే బిల్డప్ అవ్వాలంటే అంటే తయారవ్వడానికి మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ మన ఇండియన్ డైట్లోని మనం ప్రోటీన్ అనేది చాలా తక్కువ తింటాము. ప్లస్ మనకున్న మిత్ ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ తినకూడదు, కిడ్నీస్ పాడైపోతాయి, లేదంటే ప్రోటీన్ ఓన్లీ బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళకే కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ అది ట్రూ కాదండి. సో ప్రోటీన్ అనేది అందరూ తీసుకోవాలి. నేను దాని మీద ఆల్రెడీ సిరీస్ చేశాను, మీరు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఎందుకంటే మనకి హెయిర్ తయారవ్వాలన్నా సరే ప్రోటీన్తోనే తయారవుతుందన్నమాట. సో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే హెయిర్ ఫాల్ కూడా వస్తుంది. సో అందుకనే అలాగే మనకి మజిల్ బిల్డప్ అవ్వాలన్నా, అలాగే మన స్టమక్ అనేది ఎప్పుడు ఏం జరుగుతుందంటే మనం తిన్న ఫుడ్ని బట్టి రోజు అది డ్యామేజ్కి గురవుతుందన్నమాట. లోపల ఉన్న లేయర్ పాడైపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటామో అప్పుడు మాత్రమే మన గట్ అనేది హీల్ అవుతుందన్నమాట. సో ప్రోటీన్ లేదనుకోండి, అంటే ఇప్పుడు ఒక వాల్ ఉంది, వాల్ బిల్డ్ చేయాలి, దానికి బ్రిక్స్ లేవనుకోండి, వాల్ ఎలా బిల్డ్ చేస్తాం? వాల్ కొంచెం డ్యామేజ్ అయ్యింది, దానికి బ్రిక్స్ కావాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ ఉంటేనే మనకి వాల్ మళ్ళీ బిల్డప్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు మనం ఫుడ్ తినడానికి స్టమక్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో ప్రోటీన్ ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దండి. ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఈ ప్రోటీన్లోని మెయిన్ ఏంటంటే అంటే మనకి 8 అమినో యాసిడ్స్ ఉన్నాయి, కంప్లీట్ ప్రోటీన్ కావాలన్నమాట. ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం అనుకోండి, అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది, అలాగే పప్పుల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, మీట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఎగ్స్లో కూడా, మిల్క్లో కూడా. బట్ కంప్లీట్ ప్రోటీన్ అనేది నాన్ వెజిటేరియన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు వెజిటేరియన్లో కంప్లీట్ ప్రోటీన్ కావాలనుకుంటే పన్నీర్కి వెళ్ళొచ్చు. అది కాకుండా ఇంకా వేరేగా చాయిస్ అనుకుంటే రైస్, గ్రీన్ పీస్ కలిపి కుక్ చేశారనుకోండి, లేదంటే రైస్ కుక్ చేసుకొని అలాగే కొంచెం గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి అది కంప్లీట్ ప్రోటీన్ కింద అవుతుందన్నమాట. బట్ అందులో ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి కావాల్సినంత ప్రోటీన్ తీసుకోవాలంటే. సో ఇప్పుడు ఈ ప్రోటీన్స్లోని L-గ్లూటమిన్ అనేది ఒక అమినో యాసిడ్ అనమాట. సో ఈ L-గ్లూటమిన్ అనేది ఏంటంటే మనకి బాగా యూజ్ అవుతుందన్నమాట మజిల్ రిపేర్కి. సో ఈ L-గ్లూటమిన్ అనేది ఎందులో ఎక్కువగా ఉంటుందంటే మీట్ ప్రోడక్ట్స్లో ఎక్కువ ఉంటుంది, అలాగే మిల్క్లో ఎక్కువ ఉంటుంది, ఎగ్స్లో ఎక్కువ ఉంటుంది, పన్నీర్లో ఎక్కువ ఉంటుంది అనమాట. లేదంటే ఒకవేళ మీరు వెజిటేరియన్ అయినట్లయితే L-గ్లూటమిన్ సప్లిమెంట్స్ అమ్ముతారండి. సో అవి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోటీన్ కనుక మనం కరెక్ట్గా తీసుకుంటున్నాం అనుకోండి, మన ఫుడ్లోంచి కానీ సప్లిమెంట్స్లోంచి కానీ, మనకు అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి గట్ అనేది ఇంప్రూవ్ అవడమే కాకుండా మనకి మజిల్ బిల్డప్ కూడా యూజ్ అవుతుంది, అలాగే యాంటీ ఏజింగ్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి మజిల్ బిల్డప్ అవడానికి కానీ స్కిన్కి కానీ అది చాలా చాలా మంచి ఇంపార్టెంట్ ప్రోటీన్ అనమాట. సో మీరు అందుకని ఏంటంటే ప్రోటీన్ అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ఫస్ట్ సూపర్ ఫుడ్ మన గట్ హీల్ అవ్వాలన్నా, గట్ హెల్తీగా ఉండాలన్నా ప్రోటీన్ అనమాట. ప్రోటీన్లో L-గ్లూటమిన్ అనేది గ్యారంటీగా ఉండేలాగా చూసుకోండి. సో నెక్స్ట్ సూపర్ ఫుడ్ ఫర్ గట్ హెల్త్ ఏంటంటే కొలాజన్ అనమాట. సో కొలాజన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కొలాజన్ రిచ్ ఫుడ్స్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎగ్స్లో ఉంటుంది, అలాగే బోన్ బ్రోత్లో ఉంటుంది. మెయిన్లీ బోన్ బ్రోత్ అండి. బోన్ బ్రోత్లో చాలా ఎక్కువ కొలాజన్ అనేది ఉంటుంది. కొలాజన్లో టైప్స్ ఉంటాయి, 1 to 20 టైప్స్ ఉంటాయి. బట్ మనకి మెయిన్ కావాల్సింది కొలాజన్ 1 అనమాట. అలాగే కొలాజన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ కొలాజన్ అనేది ఏంటంటే మనకు ఓన్లీ గట్ని హీల్ చేయడానికే కాకుండా మనం తినే ఫుడ్లోంచి న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకనే మనకి కొలాజన్ అనేది సూపర్ ఫుడ్ కింద వస్తుంది. సో కొలాజన్ చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అంటే ఇగ్నోర్ చేయడం అంటే అసలు కొలాజన్ అనేది ఉన్నదనేది కూడా తెలియదు అనమాట. చాలామంది పట్టించుకోరు. బట్ కొలాజన్ రిచ్ ఫుడ్ తినాలి. వీక్లీ అట్లీస్ట్ 3 times అయినా సరే బోన్ బ్రోత్ తీసుకున్నారనుకోండి, మీకు కావాల్సినంత కొలాజన్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో కొలాజన్ అనేది సెకండ్ ఫుడ్, అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. కరెక్ట్గా చెప్పాలంటే కొలాజన్ అనేది ఒక అమృతం లాంటిది అనమాట. ఎందుకంటే మీకు అది లోపల స్టమక్ లోపల ఏదైనా మ్యూకస్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ని కూడా మీకు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీకు ఎసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా తగ్గుతాయి అనమాట. అలాగే అల్సర్స్ ఏమైనా ఉన్నా సరే అవి క్యూర్ అవుతాయి అనమాట. సో అందుకనే కొలాజన్ని
మీరు ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కొలాజన్ కనుక ఒకవేళ నాన్ వెజిటేరియన్ కాకుండా వెజిటేరియన్స్ అయితే మాత్రం సప్లిమెంట్స్ తీసుకునైనా సరే మీకు కొలాజన్ లెవెల్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొలాజన్ అనేది యాంటీ ఏజింగ్ డ్రగ్ అనమాట. అంటే మనకి కొలాజన్ రిచ్ ఫుడ్స్ తింటే మనం ఏజింగ్ అంత త్వరగా అయిపోవం అనమాట. ఎందుకంటే అది స్కిన్కి, హెయిర్కి, అలాగే నెయిల్స్కి చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ అది పాడైపోకుండా, త్వరగా ముడతలు పడిపోకుండా చేస్తుంది అనమాట. సో కొలాజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్. అలాగే గట్ హెల్త్కి, అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిదన్నమాట. సో కొలాజన్ అనేది సెకండ్ సూపర్ ఫుడ్, అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా ద లాస్ట్ సూపర్ ఫుడ్ ఏదైనా ఉందంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనమాట. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్, అందరూ తినాల్సిన ఫుడ్స్ అనమాట. లైక్ మనం చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నాం కదా, ఇడ్లీలు, దోశలు, ఇవన్నీ పుల్లబెట్టుకొని తింటే చాలా మంచిదండి. ఎందుకంటే అందులోనే మనకి మంచి గుడ్ గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కంబూచా కానీ, పెరుగు కానీ, కెఫీర్ కానీ, కిమ్చీ కానీ, సార్క్రట్ కానీ, ఇవన్నీ కూడా మంచి ఫుడ్స్ అనమాట. మన గట్ బ్యాక్టీరియాకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి ఏంటంటే మంచి బ్రేక్ డౌన్ జరుగుతుంది అనమాట. ఫుడ్ మనం తినే రిమైనింగ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అది చాలా బాగా బ్రేక్ డౌన్ జరుగుతుంది అనమాట. సో అందుకని మనం ఏంటంటే డైలీ ప్రతి మీల్లోని ఎంతో కొంత అమౌంట్లోని మనకి ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి ఉండేలా చూసుకోవాలన్నమాట. ప్లస్ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే మంచిదండి. ఎందుకంటే డైవర్సిఫైడ్గా మనం రకరకాల ఫుడ్స్ తింటున్నాం అనుకోండి ఫర్మెంట్ చేసుకొని, మనకి బ్యాక్టీరియా కూడా అంటే డైవర్సిఫైడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క బ్యాక్టీరియా ఒక్కొక్క రోల్ పోషిస్తుంది అనమాట. సో సమ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఎక్కువైంది అనుకోండి, కొందరికి ఏమవుతుందంటే మీకు ఒబెసిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కొందరికి ఏంటంటే కాన్స్టిపేషన్ ఉందనుకోండి, అంటే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా తక్కువ ఉందని. అలాగే కొందరికి డయేరియా ఉందనుకోండి, వాళ్ళకి సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా తక్కువ ఉందన్నమాట. సో అందుకని మనం ఏంటంటే డైవర్సిఫైడ్ గట్ బ్యాక్టీరియా కోసం మనం అన్ని రకాల ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినడానికి ట్రై చేయాలన్నమాట. సో మంచి ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి, అలాగే మంచి రెసిపీస్ గురించి ఇవన్నీ కూడా సింధు సూపర్ ఫుడ్స్ అనే ఛానల్లోని మనం పెడుతున్నామండి. మా వైఫ్ చేస్తుంది రెసిపీస్ అన్నీ. సో సింధు సూపర్ ఫుడ్స్కి వెళ్ళారంటే మీకు అందులో మంచి రెసిపీస్ దొరుకుతాయి. అవన్నీ మీరు చూసి ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ, ఈ కొలాజన్ కానీ, అలాగే లేదంటే హై ప్రోటీన్ కానీ, లైక్ గ్లూటమిన్ కానీ, ఇవన్నీ ఎవరికి ప్రాబ్లం అవుతాయి? మెయిన్లీ కొలాజన్ ఇంకా ప్రోటీన్ కాకుండా మెయిన్లీ ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి కొందరికి ప్రాబ్లం అవుతాయి అనమాట. అది ఎవరికంటే సీబో, ఎవరికైతే స్మాల్ ఇంటెస్టైన్ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ ఉంటుందో వాళ్ళకైతే ఇది ప్రాబ్లం అవుతుందన్నమాట. ఎందుకంటే అది ఫర్మెంటెడ్ ఫుడ్ అయినట్లయితే వాళ్ళకి సీబో ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనం బ్యాడ్ బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియాని కలిపి ఫీడ్ చేస్తున్నాం అనమాట. సో రెండు పోటీ పడుతూ ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే సీబో వస్తుందంటే మనకి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు వస్తుంది కాబట్టి, సో బ్యాడ్ బ్యాక్టీరియా ఓవర్టేక్ చేసుకొని ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ని తిని ఇంకా బాగా ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకని మనం ఏంటంటే సీబోని ఫిక్స్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని ఏంటంటే మనం ఇలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటున్నప్పుడు కొందరికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ యొక్క స్టమక్ ఇష్యూస్ని ఫిక్స్ చేసుకోవాలి. సో నేను ఏంటంటే ఎడ్జ్ఫిట్ అనే కంపెనీ స్టార్ట్ చేశానండి. సో అందులోని మీకు ఇలాంటి ఇష్యూస్ని ఫిక్స్ చేసుకునే ఒక ప్రోగ్రామ్ ఉంది. మీరు కావాలంటే edgefit.comలోకి వెళ్ళారంటే మీకు అందులో డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఈ గట్ హెల్త్ వల్ల ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఏంటి, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అందులో ఉందండి. ఈ ప్రోగ్రామ్ గురించి కూడా ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఒక మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశానండి. సో అది ఫ్రీ యాప్ ఉంటుంది, అలాగే పెయిడ్ యాప్ కూడా ఉంటుంది. సో మీరు ఫ్రీ యాప్లో ఏంటంటే మీకు ఒక డైట్ ప్లాన్ ఉంటుంది. అలాగే ఏంటంటే మీకు చాలా క్యాలిక్యులేటర్స్ ఉంటాయి అనమాట. అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ, లైక్ విటమిన్ డి డెఫిషియన్సీ, లైక్ ఆల్ విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, మినరల్ డెఫిషియన్సీస్ కానీ, అలాగే గట్ హెల్త్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. అలాగే మీకు స్టూల్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. మీ స్టూల్ యొక్క హెల్త్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు అనమాట. సో అది కాకుండా ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది యాప్లోని. అదే కాకుండా ఒక ఫ్రీ డైట్ ప్లాన్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు కావాలనుకుంటే మీరు వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి అద్భుతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మిస్టర్ మాధవ్ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ ఎలా పనిచేస్తాయి, అసలు మనకి ఇన్ఫ్లమేషన్ అంటే మనకి ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, సో పెయిన్ కిల్లర్స్ వాడితే మన గట్ హెల్త్ ఎలా పాడవుతుంది దానివల్ల అనేది మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.